కండరాల నొప్పుల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన పదార్థాలు మూలికలు: బలావేర్ల చూర్ణం, ఆవు పాలు, నువ్వుల నూనె, కర్పూరం. కావలసిన మూలికలు పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం తయారు చేయడానికి ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఒక ఔషధ తైలాన్ని తయారు చేయబోతున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, తైలం అనేది కండరాల నొప్పులు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని. దానికోసం ఏంటంటే అందులో మనం మొట్టమొదట ఆవు పాలు పోయాలి. దాదాపుగా అంటే కొలత ప్రకారంగా చూసుకుంటే మీరు ఒక 800 మిల్లీలీటర్ల ఆవు పాలని ఇందులో పోయండి. మనం కొలతగా కాకుండా సుమారుగా చేసి చూపిస్తాము. ఈ పాలు అందులో పోసేసేయండి. అలాగే నువ్వుల నూనెని 200 మిల్లీలీటర్లు, అంటే 800 మిల్లీలీటర్లు పాలు పోసాము. 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనెని ఇందులో పోసుకోవాలి. తర్వాత మనం ఇందులో బలావేర్లు వాడుతున్నాం. బలావేర్లు ఏంటంటే వాత దోషాన్ని తగ్గించి కండరాల నొప్పులు తగ్గిస్తాయి. అలాగే బలాకి ఉన్న పేరు కూడా ఏంటంటే బలాన్ని ఇచ్చేటువంటిది అనమాట. ఇది కండరాలకి బలాన్ని కూడా బాగా ఇస్తుంది. ఒక మంచి రసాయనం కూడా. వాతాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాతం అదుపులో ఉందంటే కనుక కండరాల నొప్పులు బాగా తగ్గిపోతాయి. ఈ బలావేర్ల చూర్ణాన్ని దాదాపుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో ఇందులో కలుపుకోవాలి. మనం సుమారుగా ఇందులో కొంచెం ఈ బలావేర్ల చూర్ణం కూడా వేసి చూపించుదామా. మొత్తం అందులో వేసేసి కలిపేద్దాము. ఇలా వేసేసిన తర్వాత సన్నటి మంట మీద దీన్ని మనం కాచుకోవాలి. అంటే ఎంతసేపు కాగాలి అంటే ఏంటంటే ఆ నీటి శాతం ఉంది కదా, పాలల్లో నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఎగిరిపోయి తైలం మాత్రం మిగిలేంత వరకు దాన్ని సన్నటి మంట మీద కాచుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ తొందరగా కాచేసుకుందామని చెప్పి హైలో పెట్టేస్తే మనకి ఔషధ గుణాలు ఏమి రావు దానిలోకి. అందుకని సన్న మంట మీద ఓపికగా కాచుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో ఉన్న పాలు అంటే నీటి శాతం అంతా ఎగిరిపోయింది కదమ్మా. మొత్తం అంత సారం అంతా మనకి నూనెలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే అందులో మనం కొంచెం కర్పూరం కలుపుకోవాలి. కర్పూరం కూడా కండరాల నొప్పి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. దాని కర్పూరాన్ని కొంచెం పొడిలాగా చేసేసుకుని మొత్తం తైలం రెడీ అయిపోయిన తర్వాత అందులో కాస్త కర్పూరాన్ని, అంటే సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో కర్పూరాన్ని కలుపుకోండి. ఒక పెద్ద చెంచాడు ఇందులో వేద్దాం మనం కర్పూరాన్ని. కలిపేసి అది కరిగిపోతుంది అందులో. మంచి వాసన కూడా, కర్పూరం వాసన కూడా వస్తుంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఆపేసి తైలాన్ని ఒక బౌల్లోకి వడపోసేసుకుందాం. ఇలా వడపోసేసుకున్న ఈ తైలము కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక సీసాలో పోసి పెట్టుకోవాలన్నమాట. ఇదే మనకి కండరాల నొప్పి తగ్గించేటువంటి ఔషధ తైలం. ఓకే. మరి తైలాన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా వాడుకోవాలి? ఇలా తయారు చేసుకున్నటువంటి ఔషధ తైలాన్ని కండరాల నొప్పుల సమస్య ఉన్నవాళ్ళు ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా ఈ తైలాన్ని కాళ్ళ మీద చేతుల మీద ఎక్కడెక్కడ నొప్పులు అన్నాయో అక్కడంతా కింద నుంచి పైకి మర్దన చేసుకుంటూ రాసుకున్న తైలాన్ని కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు శరీరం మీద అలా ఉండనివ్వాలి. తర్వాత వేడి నీటితోటి స్నానం చేయాలన్నమాట. ఇలా ఏంటంటే ఆ నూనె రాసుకుని ఒక అరగంట బాగా నూనె ఇంకిన తర్వాత వేడివేడి నీళ్ళతో స్నానం చేసినట్టయితే ఇంకా వేరే టాబ్లెట్స్ అవి ఏం అక్కర్లేకుండా కండరాల నొప్పులు తేలిగ్గా తగ్గిపోతాయి. ఓకే డాక్టర్ గారు.